ఛానల్ లెర్న్ లైవ్ అండ్ ఎక్స్ప్లోర్ షణ్ముఖ్. సో నిన్న డిఆర్డిఓలో ఇంటర్న్షిప్ మనం డెహ్రాడూన్ లొకేషన్లో ఎలా అప్లై చేసుకోవాలి, దానికి అప్లికేషన్ ఫార్మాట్ అన్ని చూపించాను. సో ఇవాటి వీడియోలో మన సెకండ్ లొకేషన్ న్యూఢిల్లీలో ఉన్నటువంటి ల్యాబ్. ఈ ల్యాబ్ పేరు వచ్చేసి CFEES అంటే సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ. ఇంకా ఈ డిఆర్డిఓ ల్యాబ్లో కూడా మనకి ఇంటర్న్షిప్స్కి అవైలబిలిటీ అనేది రిలీజ్ చేశారు. సో ఇప్పుడు దీని గురించి అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని చూద్దాం. సో లెట్స్ గెట్ లో డిఆర్డిఓలో ఇంటర్న్షిప్ కి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి, సో ఫస్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్. అంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 30th జూన్, అంటే ఈ జూన్ నెల 30వ తారీఖు లాస్ట్ డేట్. ఇంకా ఇన్ఫర్మేషన్ ఆఫ్ సెలెక్టెడ్ స్టూడెంట్స్, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మెయిల్స్ అన్నవి 25th జూలై వస్తుంది. సో ఇంటర్న్షిప్ అనేది మీకు స్టార్ట్ అయ్యేది August 1st నుంచి ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యి సెలెక్ట్ అయ్యారో ఆ స్టూడెంట్స్ కి. సో ఇప్పుడు దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంకా అప్లికేషన్ ఫార్మాట్ కూడా చూద్దాం. ఈ లొకేషన్ లో ఉన్నటువంటి డిఆర్డిఓ ల్యాబ్ లో ఇంటర్న్షిప్స్ కోసం ఎవరు ఎలిజిబుల్ అంటే స్టూడెంట్స్ పర్సూయింగ్ ద అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్. స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ ఫైనల్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అయితే ఇందులో కూడా మనకి బ్రాంచ్ వైజ్ అన్నవి వేకెన్సీస్ ఇచ్చారు. అందులో ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ, ఇందులో ఒక వేకెన్సీ ఉంది ఇంటర్న్షిప్ అన్నది. నెక్స్ట్ వచ్చేసి టెక్స్టైల్ టెక్నాలజీ, ఇందులో ఒక వేకెన్సీ అన్నది ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈసీఈ, ఈఐఈ అండ్ త్రిబుల్ వీళ్ళకి వచ్చేసి 1 వేకెన్సీ ఉంది అన్ని కలిపి. సో మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచ్ వాళ్ళకి వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్, సో ఈ బ్రాంచ్ లో మనకి 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ కెమిస్ట్రీ, ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు 5 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి AIML ఆర్ డేటా సైన్స్, ఎవరైనా AIML కానీ డేటా సైన్స్ కానీ బ్రాంచ్ లో ఉంటే ఆ స్టూడెంట్స్ కి ఓన్లీ 1 వేకెన్సీ ఉంది ఈ ఢిల్లీ లొకేషన్ ల్యాబ్ లో. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే CSC ఇంకా IT బ్రాంచ్ కి సంబంధించిన స్టూడెంట్స్ కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ గా ఈ ఢిల్లీ లొకేషన్ లో 15 వేకెన్సీస్ అన్నవి ఈ ల్యాబ్ లో మనకి ఇవ్వడం జరిగింది ఇంటర్న్షిప్స్. సో దీనికి కూడా స్టైపెండ్ సేమ్ 5,000 per month ఈ లొకేషన్ లో కూడా. ఇంకా డ్యూరేషన్ కూడా సేమ్ 6 months ఇంటర్న్షిప్ అన్నది ఉంటుంది, ఆఫ్లైన్ ఇంటర్న్షిప్. సో ఇది మనకి లొకేషన్, ఈ ఇంటర్న్షిప్ యొక్క లొకేషన్ ఇది CFEES తిమ్మాపూర్ ఢిల్లీ లొకేషన్ ఇది. సో ఇక్కడ మీకు నోట్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ పొజిషన్స్ మెన్షన్డ్ అబోవ్ ఆర్ ఇండికేటివ్ అండ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఎట్ ది అబ్సల్యూట్ డిస్క్రిషన్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్. అంటే మీకు ఈ పైన ఇచ్చినటువంటి వేకెన్సీస్ కొన్ని సార్లు తగ్గచ్చు పెరగచ్చు, సో మీరు అది గమనించాలి. సో ఇప్పుడు నెక్స్ట్ దీనికి కావాల్సినటువంటి కండిషన్స్ ఏంటో చూద్దాం. అంటే మనకు CGPA రిక్వైర్మెంట్ కానీ ఇంకా ఏమేమి అప్లికేషన్ ఫామ్స్ కానీ సిగ్నేచర్స్ కానీ కావాలో చూద్దాం. లో డిఆర్డిఓ ల్యాబ్ లో ఇంటర్న్షిప్స్ కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం మీరు బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్, ఇది 6 months ఆఫ్లైన్ ఇంటర్న్షిప్. సో దీనికి ఏవైతే ఖర్చులు కానీ ఇంకా మీ ఫుడ్ రూమ్ రెంట్ కానీ అన్ని మీరే చూసుకోవాలి, వాళ్ళు ఏమి ప్రొవైడ్ చేయరు. ఓన్లీ మీకు వాళ్ళు 5,000 per month స్టైపెండ్ మాత్రమే ఇస్తారు. ఆ 5,000 per month స్టైపెండ్ కూడా మీకు 2 installments లో ఇస్తారు. 3 months కి ఒక ఇన్స్టాల్మెంట్, ఇంకో 3 months కి ఒక ఇన్స్టాల్మెంట్, అట్లాగా 6 months అన్నది మీకు స్టైపెండ్ ఇస్తారు పర్ మంత్ 5,000 కింద. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉండిద్ది అంటే నేను డెహ్రాడూన్ లొకేషన్ లో వచ్చేసి మనకి CGPA above 7.5 ఆర్ ఈక్వల్ టు 7.5 పెట్టితే, ఈ ఢిల్లీ లొకేషన్ ల్యాబ్ లో మనకి CGPA above 8.5 లేదా ఈక్వల్ టు 8.5 ఉండాలి. అప్పుడు మీరు ఢిల్లీ లొకేషన్ ఇంటర్న్షిప్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి సిమిలర్ గా మీకు ప్రిన్సిపల్ లేదా డైరెక్టర్ ఆఫ్ యువర్ ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సిగ్నేచర్ అన్నది కావాలి రిక్వెస్ట్ లెటర్ మీద. ఇంకా మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years బిలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీ గురించి ఒక బయోడేటా 300 words లో బ్రీఫ్ గా రాయాలి. నెక్స్ట్ ఇంకా లేదా ఏదైనా మీకు ప్రొఫెషనల్ మెంబర్షిప్ కానీ అవార్డ్ కానీ వచ్చి ఉంటే దాన్ని కూడా మెన్షన్ చేయండి. ఇంకా వచ్చేసి CGPA రిక్వైర్మెంట్ చెప్పాం కదా, అబోవ్ 8.5 లేదా 8.5 ఉండాలి. ఇంకా షార్ట్ లిస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ జాయినింగ్ ప్రొసీజర్ ఇంకా అండర్టేకింగ్ ఫామ్స్ అన్నవి ఇస్తారు వాళ్ళు జాయిన్ అవ్వడానికి. ఇంకా మీరు అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలంటే బై స్పీడ్ పోస్ట్ ద్వారా ఇక్కడ మీకు ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ CFEES డిఫెన్స్ R&D ఆర్గనైజేషన్ ఉంది చూసారా, ఈ అడ్రస్ కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ అన్నది పోస్ట్ పంపించాల్సి ఉంటుంది. ఇంకా మీకు బోర్డింగ్ కానీ లాడ్జింగ్ కానీ ఎక్స్పెన్సెస్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు, మీరే చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టైపెండ్ అనేది చెప్పాను కదా ఇందులో పర్ మంత్ 5,000 ఇస్తారు. సో అది 2 installments ఇస్తారు. 3 months కు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, నెక్స్ట్ 3 months లో సెకండ్ ఇన్స్టాల్మెంట్ అనేది వేస్తారు మీకు. సో మీకు సక్సెస్ఫుల్ గా 6 months ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకుంటే మీకు కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తారు.
ఇట్లా కాకుండా మధ్యలో ఎవరైనా ఆపేస్తే గనక వాళ్ళకి కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వరు, ఇంకా స్టైపెండ్ కూడా ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోండి. కంప్లీట్ 6 months ఆఫ్లైన్ లో కంప్లీట్ చేయాలి. స్టైపెండ్ అనేది మీకు డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి అన్నది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ వాళ్ళు. అయితే మీరు అప్లికేషన్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తారు చూసారా, ఎన్వలప్ మీద మీరు అప్లికేషన్ ఫర్ పెయిడ్ ఇంటర్న్షిప్ అని క్లియర్ గా మెన్షన్ చేయాలి. దాంతో పాటు ఇంకా మీ బ్రాంచ్ కోడ్ నెంబర్, ఒకవేళ మీరు ఏఎన్డిఎస్ లేదా ఏఎంఎల్ బ్రాంచ్ అయితే, ట్రిపుల్ ఈ బ్రాంచ్ అయితే, ఈసీ బ్రాంచ్ అయితే మీ బ్రాంచ్ కోడ్ అన్నది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి మనకి కండిషన్స్ ఇంకా అప్లై చేయడానికి. ఇంకా దీని అప్లికేషన్ ఫార్మాట్ ఒకసారి చూద్దాము. సో అప్లికేషన్ ఫార్మాట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ డిఆర్డిఓ పెయిడ్ ఇంటర్న్షిప్ స్కీమ్. ఇది ఢిల్లీ లొకేషన్ లో అప్లికేషన్ ఫార్మాట్. సో ఈ అప్లికేషన్ అనేది మీరు జిరాక్స్ తీసుకొని దీని హార్డ్ కాపీ మొత్తం ఫిల్ చేసి మీరు స్పీడ్ పోస్ట్ లో ఇందా నేను చెప్పిన విధంగా ఎన్వలప్ పైన రిక్వెస్ట్ ఫర్ ద పెయిడ్ ఇంటర్న్షిప్ అని చెప్పాలి. సో ఈ డిసిప్లిన్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి బ్రాంచెస్ అన్ని కూడా ఎలిజిబులే. ఇంకా దాని సబ్జెక్ట్ కోడ్, బ్రాంచ్ కోడ్ అది కూడా మెన్షన్ చేయమని చెప్పాను చూసారా, ఇక్కడ ఇచ్చారు. ఒకవేళ మీరు ఏ బ్రాంచ్ కి సంబంధిస్తే ఆ బ్రాంచ్ కోడ్ అన్నది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి మీకు బ్రాంచ్ కోడ్స్ వచ్చేసి. సో ఇది టోటల్ గా మనకి డిఆర్డిఓ ఢిల్లీ లొకేషన్ లో ఉన్నటువంటి ఇంటర్న్షిప్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇది అండర్టేకింగ్ ఫామ్. ఈ అండర్టేకింగ్ ఫామ్ ని కూడా మీరు ప్రింట్ తీసి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీరు ఇందాక నేను చెప్పినటువంటి CFEES ల్యాబ్ అడ్రస్ ఉంది చూసారా, దానికి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి. ఇంకా ఈ అండర్టేకింగ్ ఫామ్ లో మీరు ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద ప్రిన్సిపల్, మీ కాలేజ్ ప్రిన్సిపల్ కానీ డైరెక్టర్ కానీ ఆయన సిగ్నేచర్ విత్ ఆఫీస్ సీల్ ఉండాలి. అప్పుడు మీ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేస్తారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు ఇంటర్న్షిప్ కి. సో ఇది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో నన్ను అడగండి, నేను చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఢిల్లీ లొకేషన్ ల్యాబ్ లో మనకి ఇంటర్న్షిప్ కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 30th June. ఈ జూన్ నెల 30th మాత్రమే లాస్ట్ డేట్. సో తొందరగా అప్లై చేసుకోండి, టైం లేదు మనకి.